హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు వెరైటీ సున్నుండలు చేస్తున్నానండి. వెరైటీ అని ఎందుకన్నానంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. చూడండి, నేను ఇప్పుడు చేసే సున్నుండలు కొంతమందికి తెలుస్తుందండి, అందరికీ తెలియదు. రకరకాల మిల్లెట్స్తో హెల్దీ లడ్డూలు చూశానండి నేను కూడా వీడియోలు చాలా. ఇలాంటివి చూడలేదు, ఉన్నాయి ఏమో తెలియదు, నేనైతే చూడలేదు. నేను ఇప్పుడు మామూలు సున్నుండలు, వెరైటీ సున్నుండలు 2 రకాలు చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీకి ఏమేమి తీసుకున్నానో చెప్తాను. పెద్ద గిన్నెలో కనిపించేది మినపసున్నండి. ఇది నాకు మా అమ్మ పంపించిందండి ఇలా రెడీ చేసి. మినపసున్ను తయారు చేయడం మామూలు ప్రాసెస్ కాదండి, పని ఉంటుంది. మినుములు కడిగి ఆరబోసుకోవాలండి. అది ఆరిపోయిన తర్వాత వేయించుకోవాలి. వేయించిన తర్వాత మళ్ళీ తిరగల్లో వేసి ఇసురుకుంటారు బద్దయ్యేలాగా. అవి ఇసిరినప్పుడు వాటి మీద ఉన్న పొట్టు అంతా ఊడిపోతుంది. పొట్టంతా పోయేలా చెరిగేసి మిక్సీలో కానీ మిల్లులో కానీ తిరగల్లా కానీ ఇసురుకుంటారండి, మెత్తగా సున్నయ్యేలాగా. అంత ప్రాసెస్ ఉంటుంది సున్ను తయారు చేయడానికి. నేను అవేమి చూపించుకుంటే మీకు డైరెక్ట్గా సున్ను చూపిస్తున్నాను. మినపసున్ను, బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. పుట్నాలు 1 కప్పు, ఎండు కొబ్బరి 1 కప్పు తీసుకున్నాను, యాలకులు 5, అరకప్పు బాదం, అరకప్పు జీడిపప్పు, కిస్మిస్ మేము తక్కువ తింటామంటే తక్కువే తీసుకున్నాను నేను. నెయ్యి ఇంట్లో తయారు చేసింది నేను. బెల్లం గడ్డలుగా ఉంది కదండి, అందుకే అలా కనిపిస్తుంది. తురిమితే గిన్నె నిండా అయింది. సున్ను అది ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయి. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటామండి, అందుకే తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే కొబ్బరి పుట్నాలు ఇవి కూడా ఉన్నాయి, కొంచెం స్వీట్ పడుతుంది. ఇంకొంచెం తినే వాళ్ళకైతే కొంచెం కరెక్ట్గా ఇంకొంచెం 1/2 కప్పు ఎక్కువ వేసుకోండి. బాదం జీడిపప్పు నేతిలో వేయించుకోవాలండి, ముక్కలు కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న అన్ని ఐటమ్స్ కూడా హెల్దీ ఐటమ్సేనండి. మినపసున్ను ఎంత బలమో తెలిసింది అందరికీ. ఐరన్ కంటెంట్ ఎక్కువ అండి మినుములు. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది. అవి వేయించుకుంటాకి నెయ్యి వేసుకున్నాను పాన్లో. ముందు జీడిపప్పు వేయించుకోవాలి. బాగా బ్రౌన్గా వచ్చేయకూడదండి, లైట్గా రావాలి. తర్వాత బాదం వేసేసుకోవాలి. మా ఇంట్లో మేము చేసుకున్న సున్నుండలు వేరండి. ఇవి నాకు ఎలా తెలుసు అంటే, ఇదివరకు మేము వేరే ఊళ్ళో ఉండేవాళ్ళమండి. అక్కడ ఒక ఆంటీ చేస్తుంటే చూశాను, చాలా డిఫరెంట్గా అనిపించింది. బెల్లంతో చేసిన రెసిపీస్ అంటే వదిలిపెట్టండి, నేను అడిగి తెలుసుకున్నాను ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. అప్పుడు నేను కూడా నేర్చుకున్నాను. జీడిపప్పు బాదం వేగిపోతున్నాయి కదండి, కిస్మిస్ కూడా వేసి ఏం చేసుకుంటున్నాను. లైట్ కలర్ రావాలండి, అట్లా బాగా రాకూడదు. కిస్మిస్ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు, అంతే తక్కువ వేసాను నేను. చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేగిపోయిన పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఎండు కొబ్బరి ముక్కలు వేయించక్కర్లేదండి. నేను పాన్ హీట్గా ఉంది కదా, నెయ్యి సక్కిది అయిపోతుందని చెప్పేసి నేను వేసాను కొబ్బరి ముక్కలు అంతే. అవి ముందు మిక్సీ వేసేసుకోవాలండి, తీసేస్తాను నేను. ఎండు కొబ్బరి ముక్కలు, యాలకులు ముందు మనం మిక్సీ వేసేసుకోవాలి మెత్తగా. అది మెత్తగా అయిపోయిన తర్వాత కొబ్బరి పుట్నాలు కూడా వేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. అవి 2 మెత్తగా గ్రైండ్ అయిపోయాయండి. ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను సపరేట్గా. ఇవి గిన్నెలోకి వేసుకున్న తర్వాత బెల్లం మినపసున్ను కూడా వేసుకోవాలి మిక్సీలో. బెల్లం చిన్న చిన్న ముక్కలైన కొట్టుకుని వేసుకోవాలండి, లేదంటే తురుముకోవచ్చు. నేను వేయించుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ కూడా వేసేసుకున్నాను ఇందులో. బెల్లము, మినపసున్ను మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకుంటేనే బాగా కలుస్తుందండి సున్నులో బెల్లం. అయిపోయింది. మిక్సీ వేసుకున్న తర్వాత అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తింటే కొంతమంది దగ్గు వస్తుందండి, కానీ ఎండు కొబ్బరి తింటే రాదు. పచ్చి కొబ్బరి పడని వాళ్ళు ఎండు కొబ్బరి శుభ్రంగా తినొచ్చు. ఒళ్ళు గట్టిదనం కూడా ఉంటుందండి ఎండు కొబ్బరి వల్ల. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం బాగా కలుపుకొని నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. నాకు నేర్పించిన ఆంటీ వాళ్ళు అయితేనండి నెయ్యి వేసేవాళ్ళు కాదు, వాళ్ళు తక్కువ వేసుకునేవాళ్ళు. డ్రై ఫ్రూట్స్ వేయించుకునేవాళ్ళు, ఆ నెయ్యి ఉండేది. ఆ ఉండలు పొడి పొడిగా ఉండేయండి, ఇట్లా సున్నుండలా గట్టిగా వచ్చేది కాదు. అదే వెరైటీ అనిపించింది నాకు. విడిలిపోతుంది కదా అంటే అలానే చేసుకోవాలన్నారండి, వాళ్ళు చేసే పద్ధతి అది. ఇంకంతే. నేనేంటంటే ఉండలాగా రావడానికి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని చేశానండి. ఇందులో నెయ్యి తక్కువే పడుతుందండి, ఎందుకంటే ఎండు కొబ్బరి, బెల్లం కొంచెం ఇదిగా ఆయిల్గా ఉంటుంది కదా. ఎండు కొబ్బరి, బెల్లం కూడా కొంచెం చెమ్మ వస్తుంది. పంచదార అయితే మనకు అలా రాదు. ఇందులో నెయ్యి తక్కువే పడుతుంది. ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, అదంతా మన ఇష్టం అండి. చూడండి, నేను అలా వేసుకున్నాను. అలా ఉండ చేసేస్తున్నాను. ఇంకా చూసాక రౌండ్ చక్కగా వచ్చింది.
అలా అన్నీ అలా చేసేసుకోవాలి. మా ఇంట్లో మా పెద్దమ్మాయి నేనేనండి స్వీట్ తక్కువ తినేది. ఆవిడ హాస్టల్లో ఉంటుందన్నమాట. ఆవిడ ఫిక్స్ అయింది వీటిని తీసుకెళ్ళడానికి. మా అమ్మాయి తిన్న తర్వాతనే తీసుకెళ్తాను అందండి, ఆవిడకి నచ్చిన తర్వాతన. చాలా బాగుంటాయండి, అందరూ ట్రై చేయండి. ఇదేంటంటే చిన్నప్పుడు నేను ఎలా తినేదాన్నో చూపిస్తానండి. సున్నులు అలా నెయ్యి వేసుకునేదానండి, నేను ఉండ చేసుకునేదాన్ని కాదు. నెయ్యి ఎక్కువ వేసుకుని అలా తినేదాన్ని. నేను అందుకు అలా చూపిస్తున్నాను మీకు. మా అమ్మ ఎలా చేసేది చెప్తానండి ఇప్పుడు సున్నుండలు. కాకపోతే మా అమ్మ పంచదారతో చేసేదండి అది వరకు నా చిన్నప్పుడు. నేను బెల్లంతో అలవాటు చేసుకున్నాను. అవి మా పెద్దమ్మ పట్టుకెళ్తానందండి, ఇంట్లోకి లేవు. ఇంకా మిగిలిన సున్ను ఇలా చేసేసాను నేను. సున్నుండలు చేసేటప్పుడు నెయ్యి పోసి కలుపుతుంటే మంచి వాసన వస్తుందండి. ఆ వాసనగా తినాలనిపిస్తుంది. మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనండి పంచదార బెల్లం అని ఉండదు కానీ స్వీట్స్ ఎక్కువ తింటారు వాళ్ళు. కానీ నాకు అలవాటు లేదు. నా అలవాటు మా పెద్దమ్మాయి ఇక్కడ వచ్చింది, స్వీట్ తక్కువ తింటుంది తను. మేమిద్దరం ఏంటంటే కొంచెం స్పైసీ తింటాము. ఈ స్వీట్స్కి వచ్చేసి బెల్లంతో చేసినవి అయితేనే హెల్దీ అనుకుంటే నేను తింటానండి, నేను లేకపోతే తిన్నా అసలు. ఎక్కువగా హాటే తింటాము, కారాలు చెక్కలు ఇలాగా. ఇవి కూడా చేసేసానండి, అయిపోయినాయి. రెండు చాలా బాగుంటాయండి, ట్రై చేయండి అందరూ. ఈ మామూలు సున్నుండలు అందరికీ తెలిసిందే, కాకపోతే పంచదారతో చేస్తారు, నేను బెల్లంతో చేశాను. ముందు చేసిన ఎవరికైనా తెలిసేమో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన వీడియోని లైక్ చేయండి.